సీఎం చంద్రబాబు పాడేరు పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆయన అల్లూరు జిల్లాని పర్యటిస్తుండగా పాడేరు మండలం లెగసేపల్లి వంజంగి గ్రామంలో చంద్రబాబు పర్యటించారు. అక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపి ఆయన కూటమి ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఆయన అనుచరులు వీళ్ళందరూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియపరిచారు. చేసే పరిపాలన విధానాన్ని కానీ వాళ్ళ వ్యతిరేక విధానాలను ఎక్కడ ఎండగడతామని చెప్పేసి ఈరోజు కనీసం అక్కడ ప్రోగ్రాం దగ్గర కూడా వెళ్లకుండా ఈరోజు ఇంతమంది పోలీసులు పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈరోజు మీరు ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఈరోజు పాడేరు వచ్చి మీరు స్థానిక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఈరోజు నాకు ఇన్విటేషన్ ఉన్నా కూడా మీరు అక్కడ కనీసం ఇక్కడ అడ్డగించడానికి అర్థం ఏమిటని చెప్పి మీకు ప్రశ్నిస్తున్నాం. ఎక్కడైతే మీరు చేస్తున్నటువంటి ఈ దౌర్భాగ్య పాలనను ఎండగడతానన్న ఉద్దేశంతోనే ఈరోజు మీరు మమ్మల్ని అడ్డుకున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, మీరు చేస్తున్నటువంటి ఈ పరిపాలన కానీ ఇప్పుడు మా గిరిజన ప్రాంతంలో చేస్తున్నటువంటి ప్రధానంగా మేము అడిగేదేంటి, మేము ఇప్పుడు మాకు కావాల్సినటువంటి ఏదైతే మా డిమాండ్స్ ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయో, మాకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గిరిజన ప్రాంత ప్రజానికానికి కావాల్సినటువంటి అవసరాలనే ఈరోజు డిమాండ్స్గా మేము ఒక కాగితం రూపంలో ఈరోజు మేము తయారు చేసుకొని వెళ్తుంటే ఇక్కడ పోలీసులు ఈరోజు అడ్డగించడం నిజంగా ఇది ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి పరిపాలన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.